ముందుగా ఎవరైతే యూట్యూబ్లోకి రావాలనుకుంటారో ప్రతి ఒక్కరు ఒక స్టెప్ ముందటికేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా నుంచి డబ్బులు చాలా ఈజీగా సంపాదించుకుంటారు. ఈజీ అని నేను చెప్పట్లేదు, బట్ హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ ద్వారా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటాయి. ఎందుకంటే ముందు మీరే తెలుసుకుంటారు. ఒక్కసారి సోషల్ మీడియా యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు మగవాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ ద్వారా చాలా వీడియోస్ అప్లోడ్ చేసి మేబీ చాలా అంతటి తాను జనరేట్ చేసుకొని వాళ్ళు ఇన్కమ్ చాలా ఎక్కువ జనరేట్ చేసుకుని ఈవెన్ కొంతమంది సెలబ్రిటీస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్గా లేకపోతే వీడియోలు అప్లోడ్ చేసి లేకపోతే చిన్న స్టేజ్ నుంచి ప్రతి ఒక్కరు పెద్ద స్టేజ్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ మనం ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేసి లేకపోతే 100 వీడియోస్ అప్లోడ్ చేసి అరే మనకు చాలా గ్రోత్ రావట్లేదు లేకపోతే ఏం రావట్లేదు అని ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో నేను కూడా చాలా వరకు చాలా ఛానల్స్ వాళ్ళు అలానే డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. స్టార్టింగ్ మనం ఒక పెట్టిన 10 వీడియోస్లో లేకపోతే 100 వీడియోస్లో ఒక్క వీడియో అనేది మనకు కంపల్సరీ బూస్ట్ అయ్యి మేబీ యూట్యూబ్ అనేది కంపల్సరీ ఏ ఒక్క వీడియో అనేది మనకు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యూట్యూబ్ మనం ఒక 10 వీడియోస్ లేకపోతే 100 వీడియోస్ పెడుతున్నామంటే ఎందుకు పెడుతున్నామని మన ఛానల్ చెక్ చేస్తే ఒక్క వీడియో అయినా బూస్ట్ చేయడానికి ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో మనం పెట్టే కంటెంట్ బాగుంటే ఆడియన్స్కి ఒక 1 వీడియో కనుక నచ్చింది వైరల్ అయిందంటే మన ఛానల్ అనేది నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు ఇన్ని రోజులు పెట్టిన కష్టానికన్నా తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతూ ఉంటుంది, గ్రోత్ అవుతూ ఉంటుంది. అండ్ అలా అని ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టకండి. ఎందుకంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళకి గ్రోత్ వచ్చింది, వాళ్ళ ఛానల్ గ్రోత్ అవుతుంది కదా అని మీ వీడియోలో మీ కంటెంట్ పెట్టకండి. ఎందుకంటే అలా పెట్టిన కంటెంట్ వీడియోస్ ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఉండవు. అండ్ ఈవెన్ అవి మీకు వచ్చిన ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. అండ్ ఛానల్ కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. పేజ్, ఇన్స్టాగ్రామ్ కానీ ఎనీథింగ్ ఏదైనా సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో ఒక్క వీడియో వైరల్ అయితే చాలు అని నేను ఒక్క విషయంగా చెప్పాను. ఎందుకంటే ఒక్క వీడియో వైరల్ అయితే మనం నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది అన్నట్టుగా లైక్ ఒక్క వీడియో వల్ల మన లైఫే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పాలంటే ఒక టైం వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మన ఛానల్ కానీ మన వీడియో కానీ లేకపోతే మన టైం బాగుంటే అది ఎవరు ఏం చేయలేరు. లైక్ దేవుడైనా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఎవరు ఏం చేయలేరు. మన టైం బ్యాడ్ ఉంటే మనం ఎన్ని వీడియోస్ పెట్టినా వేస్ట్. ఎందుకంటే మనం చేసే కంటెంట్ హార్డ్ వర్క్తోనే పనిచేస్తూ ఉంటే కంపల్సరీ యూట్యూబ్ అనేది చూసి కంపల్సరీ ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది. ఆ వీడియో కోసమైనా మనం ట్రై చేస్తూ ఉండాలి. ఈవెన్ ఆ వీడియో వైరల్ అయింది అనుకో, దాని తర్వాత నీ లైఫ్ కానీ నువ్వు కానీ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఈవెన్ లైఫ్ మొత్తం మరీ యూట్యూబ్లో మొత్తం లక్షలలో వేలలో సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ స్టార్టింగ్లోనే నీకు వీడియో వైరల్ అయిపోయింది అన్నంత మాత్రాన ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టకండి. మీరు వైరల్ ఏ వీడియో అయిందో ఆ వీడియోకి సంబంధించిన వీడియోసే మీరు మీ ఛానల్లో ట్రై చేయండి. లైక్ మీ ఆడియన్స్ కానీ మీ వీడియోస్ కానీ మీ వీడియోస్ అలాంటి కంటెంట్ మీ ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు అలాంటి కంటెంట్ ఇష్టపడుతున్నారు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ద్వారా మీరు అందరికీ దగ్గర అయ్యారు కాబట్టి సో ఆ వీడియో మీరు ట్రై చేయండి. రోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉండండి యూట్యూబ్లో. ఎందుకంటే మీరు చేయాల్సిన పెద్ద లైక్ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి పెద్ద వీడియోలు కానీ పెద్ద అవి చేయాల్సిన అంతగానో అది ఏం అవసరం లేదు. జస్ట్ మీ ఇంట్లో ఉన్న మొబైల్ కానీ మీ దగ్గర ఉన్న మొబైల్ కానీ ఏదో ఒక వీడియో మీరు తీసింది మీకు నచ్చిన కంటెంట్ కానీ లేకపోతే మీకు నచ్చిన ఫొటోస్ కానీ మీ ఇంట్లో జరిగేటి చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా లైక్ మీరు మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ మేబీ బయటకు వెళ్ళిన వీడియోస్ కానీ ఏదైనా ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. మీకు అది ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి లేకపోతే సాంగ్స్ పెట్టకండి. సాంగ్స్ పెట్టడం వల్ల కొంతమంది సాంగ్స్ యూజ్ చేస్తారు స్టార్టింగ్లోనే. మానిటైజేషన్ అయ్యే వరకు కూడా మనం సాంగ్స్ అనేది అప్లోడ్ చేయకూడదు. అండ్ ఈవెన్ మనం ఒరిజినల్గా ఓన్ వాయిస్తో పెట్టేసి అప్లోడ్ చేస్తూ ఉంటే బెటర్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈవెన్ నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఏమైనా నాకు యూట్యూబ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను కూడా మీతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.